రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 4 నుంచి 7 సెంటీమీటర్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 25వ తేదీ సాయంత్రానికి రాత్రికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇమేజెస్లో కూడా క్లారిటీ వచ్చేసింది. భారత వాతావరణ శాఖతో పాటుగా స్కైమెట్ కూడా రిపోర్ట్ రిలీజ్ చేసింది. 25 సాయంత్రానికి ఏర్పడబోయే అల్పపీడనం 26వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. అల్పపీడన తీవ్రతకు సంబంధించిన ఇమేజెస్ పరిశీలిస్తూ ఉంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది అని స్కైమెట్ కూడా ప్రకటించింది. ఇక ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ఉంది. వీటికి అదనంగా మరో అల్పపీడనం అది వాయుగుండంగా మారితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది అని విపత్తు నిర్వహణ సంస్థ అమరావతి నుంచి హెచ్చరికలు జారీ చేసింది. గురువారం, శుక్రవారం చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, చాలా ప్రాంతాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల కుండపోత వర్షాలు గంట వ్యవధిలోనే నమోదయ్యే ప్రమాదం ఉంది. ఇక రాబోయే 48 అవర్స్లో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గురువారం, శుక్రవారం ఇప్పటికే ఉన్న అల్పపీడనం ఉపరితల ఆవర్తన ద్రోణికి మరో అల్పపీడనం వాయుగుండం కూడా తోడుగా పోతా ఉంది. అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే రైతులకి హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో కూడా వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది. రాబోయే 3-4 రోజులు చాలా కీలకం. అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో మేఘాలకు చిల్లులు పడ్డట్టుగా వర్షాలు పడి 9 మంది రైతులు కొట్టుకుపోయారు.